వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను మాస్ జాతర సినిమా చూసాను అనమాట. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ సినీ అండ్ ఫాలో టు తేజ్ సినిమా ఇన్ ఇన్స్టాగ్రామ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. లెట్స్ డూ 2000, 3000, 4000, 5000 వెళ్ళిపోదాం. ఓకేనా? ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. సో ఫస్ట్ 2000 వరకు పెట్టుకుందాం. ఓకేనా? నౌ ఈ మాస్ జాతర ఎలా ఉంది అంటే యూ ఫీల్ లైక్ 10 ఏళ్ల సినిమా, 10 ఏళ్ల క్రిందటి సినిమా చూసినట్టుంది నాకైతే. అండ్ ఆల్సో ఈ సినిమాలో ఏదైనా ఉంది అంటే ఒకటే గుడ్ పాయింట్ ఐ విల్ బి సేయింగ్, దట్ ఈస్ సినిమాటోగ్రఫీ. వాళ్ళు చూపించే విధానం బాగుంది, ప్రతిదీ రిచ్గా కనిపించింది, చాలా నీట్గా కనిపించింది, చాలా పాలిష్గా కనిపించింది. అంతే, ఇంకా దీని గురించి ఇంకేం లేదు. రవితేజ గారు సేమ్ రొటీన్ రొట్ట, సేమ్ మోడల్, సేమ్ మోడ్యులేషన్, సేమ్ 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 ఏవైతే పాత సినిమాలు ఏవైతే ఉన్నాయో సేమ్ దానిలోనే ఉంటుంది. పెద్ద ఏం గొప్పగా లేదు, పెద్ద డిఫరెన్స్ చూపించినట్టు లేదు. అండ్ ఆయన్ని ఏం అనడానికి కూడా లేదు. సో ఆయన సెలక్షన్ కొంచెం తప్పుదారి పట్టింది. మాస్ జాతర, మాస్ మహారాజా ఇవన్నీ చెప్పేసి ఆయనతో సైన్ తెప్పించుకుంటున్నట్టున్నారు ఈ సినిమాలన్నీ. సో కొంచెం మార్చండి సార్ ప్లీజ్, మీ మేనేజర్లను మార్చండి. ఓకేనా? సో నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అదర్ థింగ్స్. ఇప్పుడు హీరో అనే వాళ్ళు అలా ఉంటారు, స్టాట్యూ, వాళ్ళు చేసేవి వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయాల్సిన ఇంపాక్ట్ చూపిస్తారు, వచ్చే జనాలు ఆయన వల్ల వచ్చేవి వస్తారు. ఆయన పక్కన పెట్టండి, మిగతావన్నీ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్, ఆయన ఏం చేశాడు? లిటరల్గా చెప్పాలంటే గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని గారు చేసినట్టు చేశారు. ఎందుకు? ఆయన చేసిన 74 సినిమాలు ఏవైతే ఉన్నాయో అన్ని సినిమాల నుంచి ఒక్కొక్క సీన్ లేపి అన్నిటిని అటాచ్ చేసి ఒక సినిమా తీద్దామని తీసి అదే మాస్ జాతర. సరే, ఇది తీసారు, బాగానే ఉంది. ట్రైలర్ చూపించడం ఎలా చూపించారు? చాలా బాగుండేటట్టు ఆ కట్టింగ్ అని. ఇన్ఫాక్ట్ నాకే అనిపించింది ఆ సినిమా ఏదో హిట్ అయ్యేటట్టుందే అనిపించింది నాకు. ఇన్ఫాక్ట్ నా ట్రైలర్ థాట్స్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇట్ వాస్ గుడ్ అనిపించింది, నాకు బాగా నచ్చింది, బాగుంది, సమ్ డిఫరెంట్గా ఉంది. బికాస్ ఆఫ్ విలనిజం కూడా చూపించడం కూడా బాగుంది. వేరాజ్ నవీన్ చంద్ర గారు ఎప్పుడు సైడ్ రోల్ లేకపోతే చిన్న చిన్న రోల్స్ చేసే ఆయన ఒక మంచి బిగ్ రోల్ చేశారు ఈ సినిమాలో. సో ఇట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్ అనుకున్నాను, కానీ అస్సలు లేదు. అసలు మొత్తం అంతా డల్ అయిపోతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే అనుకున్నదే భయ్య, స్టోరీ పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు, రొటీన్ రొట్ట స్టోరీ, కానీ దాని స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం బాగా చూపిస్తారేమో అనుకున్నాం, కానీ నథింగ్. 1 అవర్లో అయిపోయే సినిమాని 2 అవర్స్ చేశారు. 2 అవర్స్ చేశారు. సో ఈ సినిమాలో ఇంకేమన్నా ఉన్నది అంటే ఇంకేం లేదు భయ్య. అక్కడక్కడ కొంచెం జీడిపప్పుడు, కొంచెం లైట్ కామెడీ. ఆ కామెడీ కూడా నాకైతే చిరాకు వచ్చింది. బికాస్ హైపర్ ఆది ఇదైనా కానీ, ఆ ఇమ్మానుయల్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ అంత గొప్పగా అనిపించలేదు, అంత డొల్లా. ఓకేనా? అండ్ ఆల్సో నెక్స్ట్ కమ్స్ హీరోయిన్. నేను టీజర్ దగ్గర నుంచి చెప్తాను, ఏదన్నా తేడాగా ఉంది అంటే దట్ ఈస్ హీరోయిన్ శ్రీలీల గారు. అండ్ శ్రీకాకుళం స్లాంగ్ అనేది మనకి ట్రైలర్లో ట్రైలర్లో చూపించుంటే ఈ మాత్రం వచ్చిండే వాళ్ళు కూడా కాదు సినిమాకి. సో సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత చంపేశారు మమ్మల్ని. లిటరల్ చెప్తున్నా, శ్రీకాకుళం స్లాంగ్ లో సెంటర్ స్టేజ్ లో శ్రీలీల గారు మాట్లాడుతుంటారు. మీరు అడిగారు కదా క్రింజింగ్ మీనింగ్, దిస్ ఈస్ ద క్రింజింగ్ మీనింగ్. క్రింజ్ అంటే ఇట్లా ఉంటది, ఇంకా దారుణంగా ఉంది. కేరాంపే క్రింజ్ అనుకున్నా నేను, అలాంటిది ఇది ఇంకా క్రింజ్ లెవెల్లో ఉంది అసలు. సరే, మీరు అడుగుతున్నారు క్రింజ్ మీనింగ్ ఏంటంటే, మీరు వెళ్ళి టికెట్ 150 రూపీస్ పెట్టి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది క్రింజ్ అంటే. యూ విల్ బి ఫీలింగ్ అన్కంఫర్టబుల్. ఆ మాట్లాడుతుంటే చిరాకు వస్తుంటది, కోపం వస్తుంటది, నీకు నచ్చదు, ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రింజ్. మీకు నచ్చని పని వాళ్ళు చేస్తుంటారు అక్కడ, యూ విల్ ఫీల్ అన్కంఫర్టబుల్. అని చేస్తుంటే నీకు అసలు ఏంది ఇది, ఏం చేస్తున్నారు నాయన, అర్థం కావట్లేదా మీకు అన్న కాన్సెప్ట్ లో ఉంటది. దాన్ని వీళ్ళు ఎడిట్ చేయడం, ఎడిట్ టేబుల్ లో రావడం, దానిలో నుంచి సినిమా థియేటర్ కి రావడం, అసలు ఏమనుకుని పెట్టారో ఏమో నాకు తెలీదు. ఇట్ ఫెల్ట్ వెరీ క్రింజ్. లిటరల్ చెప్తున్నా క్రింజ్. మీనింగ్ తెలియక తెలుసు, చూసుకోండి కావాలంటే. అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు సినిమా చూస్తుంటే. ఆమె యాక్టింగ్ అసలు నాకు లిటరల్ చెప్తున్నాం కదా, అసలు ఇంపాక్ట్ ఉండదు, ఇంకా చెప్పాలంటే చిరాకు వస్తుంది. ఓకేనా? సో ఆమె ఏదో అనేసడం కదా, ఆమె దగ్గర ఉన్న స్కిల్ చాలా ఉంటది. నీకేం తెలుసా అంటే, ఎస్ తను డాన్సర్, మంచి డాన్స్ చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది, పర్ఫెక్ట్ రోల్ పడితే యాక్టింగ్ బాగా చేస్తుంది. కానీ తనకు వచ్చే రోల్స్ పర్ఫెక్ట్గా రావట్లే, ఎంతసేపు ఫస్ట్ రోల్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో అది అసలు సూట్ కావట్లేదు. వీళ్ళు డైరెక్టర్ చెప్పించుకోవడం రావట్లేదు, లేకపోతే ఆమెను ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. షీ కెన్ డూ మోర్, లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ చేయొచ్చు తను, కానీ చేయలేకపోతున్నారు, లేకపోతే చూపించలేకపోతున్నారు. ఎంతసేపు ఆ సాంగ్స్ అవి. ఇంకోటి, ఆ సాంగ్స్ ఎందుకు వస్తాయో ఎందుకు వెళ్తాయో తెలియవు అసలు. టార్చర్ కనిపిస్తాయి సాంగ్స్ వచ్చినా, అరే సాంగ్స్ వచ్చినాయి బయటికి వెళ్ళొద్దాం పదా అనే మూడ్ వస్తుంది నీకు లిటరల్ సినిమా చూస్తుంటే. అండ్ ఇంకేమైనా ఉంది ఈ సినిమాలో అంటే ఇంకేం లేదు భయ్య, మీకు వీలైతే వెళ్ళండి, లేకపోతే లేదు. బికాస్
ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ వర్త్ ఆఫ్ 150 రూపీస్ కూడా వర్త్ కాదు అనిపించింది నాకైతే. నేను పెట్టిన 150 రూపీస్ కూడా నాకు వాళ్ళు ట్రైలర్ చెప్పి మనల్ని 150 రూపీస్ మన దగ్గర నుంచి తీసేసుకున్నారు అని అనిపించింది. సరే నేను ఇచ్చేసాను, చూశాను. అండ్ దాని గురించి నేను నా ఒపీనియన్ చెప్తున్నా. దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీకేమైనా మీ ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ ఆల్సో నాకైతే అస్సలు నచ్చలేదు. ఇట్స్ నాట్ ఏ మాస్ జాతర. అస్సలు మాస్ అనేది ఫీలింగే రాలేదు, చిరాకు వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ మచ్ ఇరిటేటెడ్. కొన్ని సీన్స్ అయితే వర్స్ట్ గా ఉన్నాయి, కొన్ని సీన్స్ ఓకే, ఇంకా ఏం చెప్తాం, లైట్. సో ఉంటా మరి. ఐ థింక్ ఐ షుడ్ గో ఫర్ బాహుబలి. ఈరోజు పోతాను, చూద్దాం. అండ్ దట్ వుడ్ బి మోర్ బెటర్ దాన్ దిస్ మూవీస్. అందుకే రిలీజ్ లో ఆడుతున్నాయి బాగా దాన్ దిస్ న్యూ ఏజ్ మూవీస్. ఇది ఎట్లా ఉందంటే, బాహుబలి సినిమా 10 ఏళ్ల కింద వచ్చింది. అదే సినిమాని నీట్ గా కట్ చేసి నీట్ గా మెచ్ చేసి పెట్టారు. ఈ సినిమా ఎట్లా అంటే 10 ఏళ్ల ముందు వచ్చిన సినిమాలన్నింటినీ కలిపి ఈ సినిమా పెట్టారు. సో ఇన్ఫాక్ట్ ఇది కూడా రిలీజ్ మూవీనే, రవితేజ గారికి రిలీజ్ మూవీ అన్నట్టుంది. కానీ రిలీజ్ ఆ పాత మూవీస్ చేస్తేనే బెటర్ భయ్యా ఈ సినిమా కన్నా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?